నా పేరు ఆంజనేయుడు సార్. కేతపల్లి పానగా వనపర్తి జిల్లా వస్తుంది, కొల్లాపూర్ తాలూకా, పానగల్ మండలం, కేతపల్లి. ఈ జీవాలు అంటే ఇంకా ఇట్లనే గడ్డి లేకపోతే అప్పటికి కాలువలు వస్తాయి. కాలువల్లో నాట్లు వేసినాక మొత్తం జీవాలకు మేత దొరకదు. ఇంకా అంటే మేపుకుంటాం ఇక్కడ పతిశీలు ఉంటాయి. ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 6 నెలలు దాటింది. మేము 6 నెలలు చిల్లర అయింది జీవాలు ఊరి నుండి బయటికి వెళ్ళి. ఇంకా గాడిదలకు సామాన్య వేస్తాము. ఇంకా ఓ రోజు వీళ్ళున్న రోజు అన్నం వండుకుంటాం, వీళ్ళు లేకపోతేనంటే ఇంకా ఇట్లనే ఇంకా గినుగులో తెచ్చుకొని కాలం గడుపుకుంటాం. ఇంకా కంటిన్యూ అయితే 3 పూటలు అన్నం టయానికి తినాలనేది ఏమి ఉండదు. అది టైం మనకు వాటికి మేత వండి నిలబడితేనేమో తింటాం, లేదంటే ఇంకా అదే అవి పోతుంటే ఇంకా అటనే వెళ్ళిపోతూనే ఉంటాయి. నైట్ కూడా అడవినే వండుకుంటాం, తింటాం, చుట్టుబారుగా వండుకుంటాం. భూమి మిన్నే వంతాం, మంచాలు గించాలు మాకేమి ఉండవు. ఇంకా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మినిమమ్ మేత లేకుండా జీవాలు ఆగట్టలేకపోతే నెల కూడా అవుతుంది. 6వ నెల లాస్ట్లో వర్షాలు పడితే పోతాయి, లేదంటే 8వ నెలకు ఇంటికి చేరుతాయి. మా భార్య ఇంటికాడ ఉంటుంది, బాబు ఊర్లోనే చదువుతాడు, పాపనేమో హైదరాబాద్లో చదువుతుంది. మా ఆరోగ్యాలు ఇట్లే స్వస్థ అయితేనంటే ఇట్లనే ఆర్ఎంపీ డాక్టర్లతోట ఇంకా మాత్రలు పూరా సీరియస్ అయితేనంటే గ్లూకోజులు పెట్టించుకుంటాం. ఇంకా తగ్గని మూమెంట్ ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం. అది ఉపాధికం అంటే నష్టము జరుగుతుందని చెప్పనికి రాదు, లాభం జరుగుతుందని చెప్పనికి రాదు. అవి పిల్లలు పుడతాయి. ఒక 100 పుట్టిందంటే దాంట్లో దాదాపు మనం ఎంత కంటిన్యూ మందులు ఇవి అవి చేసుకుంటూ పోయినా కూడా నీ వారంలో 10-15 లేచిపోతుంటాయి. అంటే ఆ సీజన్ అట్లా ఉంటుంది, తెగులు అట్లనే ఉంటుంది, పిల్లలు రాలిపోవడం అట్లనే రాలిపోతాయి. అయితే ఇప్పుడు ఆ పోయిన పిల్లలను లెక్కేసుకుంటే ఆదాయం ఉంది, కానీ ఇప్పుడు ఉన్నదానికి పోయిన దానికి బడ్జెట్ చేసుకుంటే మాకు ఏదంటే ఒకరి కూలిపోకుండా, ఒకరింటి ముందల్లా ఇట్లా జీతం చేయకుండా మన కష్టం మనం మిగులుబాటు అంతే. గవర్నమెంట్ ఏమి మనకు ఉపయోగం ఉన్నప్పుడు నట్ల మంది కావాలంటే వాళ్ళు టయానికి చేయరు. టీకాలు కావాలా, ఇప్పుడు ఈ టైంలో ఈ టీకాలు ఈ రోగం వచ్చిందంటే జబ్బు ఇప్పుడు రాదులే, ఇంకా మీకు తెలియాలి అని అంటారు. మేము ప్రైవేట్లోనే తెచ్చేసుకుంటాం. ఇప్పుడు మనం అడిగినప్పుడు వాళ్ళు అందియరు, మనకు అవసరం లేనప్పుడు వాళ్ళు ఉంది తీసుకుపోంటారు. అట్లాంటివి గవర్నమెంట్కి వెళ్ళి మాకేం లాభాలు ఏం లేవు. ఊర్లో పోతాం, హోటల్లో బజ్జో ఏదైనా తినగలుగుతాం. ఇదే ఇప్పుడు ఈడ ఆకలి కొని అవి మారుతున్నాయి, ఉత్త దుక్కి ఇది. ఇంకా అవి కడుపులో పడకపోతే మాకు కూడా తిన్నట్లు కూడా ఉండవు. అవి మేకపోతే ఎంతసేపు ఉన్నా అవి కడుపు నింతేనే మాకు కుశాలు. ఇంకా అవి మేకపోయిందంటే ఇంకా మా ముఖాలు వాడతాయి, మేము సరిగ్గా నీళ్ళు తాగం, భోజనం. అవి ఇప్పుడు మేత మేయలేదంటే సాయంత్రం పిల్లలు అదే ఆడ బ్లోర్లో తీసుకొచ్చి తింద దిగినామంటే ఒక్క పిల్ల కూడా ఒకటి పాలు దాపదు. ఆ పిల్లని విడిచిపెడుతుంది, భూమి పడుతుంది, తినుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇంకా నర్సాపల్లి గ్రామం, కోడేరు మండలం, నార్గాన్ జిల్లా. అక్కడ ఇంటికి దగ్గర నడుచుకుంటూ వచ్చినాం మేము. ఇంకా మళ్ళీ ఇప్పుడు మేతలు అయిపోయినాయని మళ్ళీ పోతున్నాం. ఇప్పుడు బాగా ఇబ్బందులు అవుతున్నాయి మాకైతే. ఇంకా ఇట్లే సార్ మేము ఏడ వండుకుంటే అన్నీ వండుకుంటాం, ఇంకా నీళ్ళు తెచ్చుకోవాలి, వంట చేసుకుంటాం. ఇలా నైట్ ఆడుకోతాం. ఆడ ఇంకా గాడిదలు ఉన్నాయి, మామూలుగా అయితే గాడిలో మేము వేసుకొస్తాం. సన్న పిల్లలు ఉన్నాయని ఇంకా ఈరోజు ఆటో పెట్టినాం. ఇంకా సన్న పిల్లలు లేకపోతే ఇప్పుడు చిన్నవి ఇంకా గాడిలో ఇంకా సామాను కట్టుకొని దీంట్లోనే తోలుకపోతాం. దాంట్లో కూడా మా జీవాలు ఎమ్మడే తోలుకొని పోతాం. సామాను తినే గిన్నెలు అన్నీ ఏం లేకుండా. మాకు దాదాపు బయటనే ఒక 8-9 నెలలు అవుతుంది సార్. మేము ఈ తావన ఉండేదంటే ఒక 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ ఉన్నాం. ఇంకా ఎంతసేపున్నా బయటనే తిరగాలి ఇట్లే, ఇక్కడ అక్కడ. నాకు ఒక కూతురు. మాకు ఆనకాలం కూడా మాకు బాగా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా వానలు పడినప్పుడు కూడా ఇంత పొలం లాగా ఉంది అని దాంట్లో అది ఫారెస్ట్ చెట్లు పెట్టిండ్రు. మళ్ళీ ఆ చెట్లకు రాకుండా మళ్ళీ వేస్తారు. మేము దాంట్లో కూడా పోతలేదు. ఇంకా తావన ఉండకుండా మళ్ళీ పోవడమే అయింది. ఇంకా ఎంతసేపున్నా మేము 9వ నెలలో బయలుదేరినాం. 9వ నెల నుండి ఇప్పటి వరకు ఇక్కడ బయటనే ఉన్నాం. అప్పుడు వచ్చినప్పుడు బండ్లోకి ఎత్తుకొచ్చినాం, ఇప్పుడు నడిపించుకోపోతున్నాం డబ్బులు లేకుండా. మా కుటుంబంగా ఊరికా వాళ్ళు ఇంటికానే ఉంటారు ఎప్పుడు. ఇంకా మేమైతే ఇక్కనే ఎప్పుడు. నాకు ఒక 2 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళు ఏం రారు సార్, మేమే పోతుంటాం వస్తుంటాం. ఎప్పుడైతే మేము ఇంకా కాకపోతే జీతాలను పెట్టుకొని గొర్రెలను ఉంచుకుంటాం, వాళ్ళని ఏం తోలుకొచ్చుకుంటాం. అమ్మకాల్లో ఏం 7 లాభాలు లేవు, మాకు నష్టాలు ఉన్నాయి. 7 ఎక్కువ శాతం నష్టాలు. ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తే బాగానే ఉండదు. ఇప్పుడు ఇట్నే దాంట్లోకి మందులు ఇస్తలేరు సరిగ్గా, ఏం మందులు అయితే వస్తలేవు. మాకు అనుకునే మొత్తం బయట కొనుక్కొచ్చుకుంటాను. మాకైతే ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు, కానీ మధ్యలో వాళ్ళు ఇస్తలేరు. ఎవరు దళారులు ఇంకంతా మధ్యలోనే పోతుండే అంటుంటారు మందులు. అవి ఏం వస్తలేవు మాకు మందులు కూడా. మందులు ఇచ్చింటే మంచిగా ఉండు మాకు. దాంట్లో అడవిలో పట్టి రానిస్తలేరు.
పారాస్ట్రోలు ఊరు రానిస్తలేరు. వాళ్ళు పట్టుకొని పోతుండ్రు, యాట్ల పట్టుకొని కోసుకొని తిన నేర్చిండ్రు, బెదిరి అని నేర్చిండ్రు, పట్టుకపోయి కోసుకొని తిన నేర్చిండ్రు. ఆడి మీకు ఉరువు రానిస్తలేరు మమ్మల్ని గొర్రెల. ఇంటికంటే పోతాం, ఇంకా నెలకు నాడు పోతాం, 20 రోజులకు నాడు పోతాం. ఇంకా మేతలు ఎట్లా పడితే అట్నే పోతుంటాం. ఇంకా ఇన్ని దినాలనే ఇంకా గుంజినా గుంజకుండా ఇంకా పోయి వీళ్ళు పట్టిపోవాలి. ఇంకా ఇవి సార్ మళ్ళీ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కదా.